హాయ్ గాయ్స్! ఈరోజైతే మా పండగ. మాది అంటే మాది కాదు, ఊరు మొత్తం కలిపి చేసుకునేది. స్పెషల్‌గా చెప్పాలంటే మా పిన్ని వాళ్ళది. ఎందుకంటే ఆ తల్లి మా పిన్ని వాళ్ళ కులదైవం అవ్వడం వల్ల మాకన్నా ఎక్కువగా వాళ్ళే బాగా చేసుకుంటారు. ఎంత బాగా చేసుకుంటారు అనేది మీరే చూడండి నాతో పాటు. ఇప్పుడు కనిపిస్తుంది కదా రథం, దాన్ని వాళ్ళ కుటుంబంలో సంబంధించిన వాళ్ళు నీళ్ళు తెచ్చి కడిగి బాగా బొట్లయి పెట్టి దానికి ఇంకా దాన్ని గ్రాండ్‌గా పరదేశమ్మ తల్లి పండగ ఎంత బాగా చేస్తారంటే ముందు డప్పులు, వెనకాల ఘటాలు, ఏనుగు, గుర్రాలతోటి ఊరు మొత్తం తిరిగిన తర్వాత తల్లి గుడి చుట్టూ 3 సార్లు తిరిగి ఆ తల్లికి మేకనైతే మొక్కుకున్న తర్వాత మేకను తల్లికి సమర్పించుకుంటారు. కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చేము, తల్లిని పండుగను ఘనముగా చేసేము. పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చేము, తల్లిని పండుగను ఘనముగా చేసేము. మమ్ముల దీవించమ్మ పెద్దమ్మ, కారేపల్లి గ్రామంలో వెలసిన పెద్దమ్మ. మమ్ముల దీవించమ్మ పెద్దమ్మ, కారేపల్లి గ్రామంలో వెలసిన పెద్దమ్మ. కారేపల్లి గ్రామంలో వెలసిన పెద్దమ్మ. పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చేము, తల్లిని పండుగను ఘనముగా చేసేము. పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చేము, తల్లిని పండుగను ఘనముగా చేసేము. విఘ్నాలను తొలగించగా వేడేము, ఆ స్వామిని మనసారా మొక్కేము. విఘ్నాలను తొలగించగా వేడేము, ఆ స్వామిని మనసారా మొక్కేము. పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చేము, తల్లిని పండుగను ఘనముగా చేసేము. పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చేము, తల్లిని పండుగను ఘనముగా చేసేము. తోటి సమర్పించి మేకపోతులు నీకు వేడుకతో ఇచ్చేము. పూలుగాజులు నీకు భక్తితోటి సమర్పించి మేకపోతులు నీకు వేడుకతో ఇచ్చేము. ఆ పరమేశ్వరుడు ఎచట శివలింగముగా నిలిచి నీ గుడిలో అభిషేకాలందుతున్నాడు. ఆ పరమేశ్వరుడు ఎచట శివలింగముగా నిలిచి నీ గుడిలో అభిషేకాలందుతున్నాడు. నిన్ను దర్శించిన వారికి పెద్దమ్మ సకల దైవ దర్శనాలు మాయమ్మ. నిన్ను దర్శించిన వారికి పెద్దమ్మ సకల దైవ దర్శనాలు మాయమ్మ. పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కులు తీర్చేము, తల్లిని పండుగను ఘనముగా చేసి
ఊరి పండగ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ గాయ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.